బాలుకి అడ్డంగా దొరికిపోయిన మాణిక్యం, సత్యం కాళ్ల మీద పడ్డ రోహిణి. మరిదంతా ఎలా జరగబోతుంది? అసలు బాలుకి మాణిక్యం ఎక్కడ దొరికాడు, ఎలా దొరికాడు అన్నది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. అలానే రోహిణి నిజస్వరూపం బయటపడాలని కోరుకునేవాళ్ళు మా వీడియోనైతే వెంటనే లైక్ అయితే చేసేయండి. ఇక్కడ చూస్తే ఇక రవిని సొంత రెస్టారెంట్ పెట్టుకోమని మీ అత్తగారు డబ్బులు ఇస్తుంది కాబట్టి ఆ డబ్బుతో నువ్వు రెస్టారెంట్ పెట్టుకోవడంలో తప్పేమీ లేదని చెప్పేసి ప్రభావతి అయితే చెప్తుంది. నేను ఎలా పెట్టుకుంటాను, వాళ్ళ డబ్బు మీద నేను ఎప్పుడూ ఆశపడలేదు అని చెప్పేసి రవి అంటూ ఉంటాడు. ఆ విషయం మన అమ్మావతికి అర్థం కాదులేరా. ఈవిడ గారికి డబ్బిస్తాను అంటే చాలు మన పరువుని వాళ్ళ గుమ్మం ముందు తాకట్టు పెట్టేస్తుంది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? అమ్మ విషయంలో ఎందుకలా మాట్లాడుతున్నావు? మన గురించే కదా అమ్మ అనేది. అయినా రవిగాడు వాళ్ళ అత్తగారి సొమ్మే కదా తీసుకునేది, అందులో తప్పేముంది? ఎప్పటికైనా శృతికి వచ్చే డబ్బే కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు మనోజ్ అయితే. ఒరే నువ్వైతే ఇక డబ్బు మింగుతావు. నీకు నీ అత్తగారి సొమ్ము లేకపోతే నీ భార్య సొమ్ము అలాగే ఇంట్లో వాళ్ళ సొమ్ము అంటూ తేడా ఏమీ ఉండదు. డబ్బు వస్తే చాలు నువ్వు అమ్మ మింగేయాలని మాత్రమే చూస్తారు. కానీ నేను రవిగాడు అలా కాదు, సొంత కాళ్ళ మీద నిలబడి సొంతంగా బ్రతకాలి అనుకుంటాము అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు. ఈలోగా మనోజ్ అవునవును, సొంత కాళ్ళ మీద నిలబడాలని ఆలోచించడం వల్లనే వాడు చూస్తే ఒక రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు, నువ్వు చూస్తే కారుకి ఒక డ్రైవర్గా పనిచేస్తున్నావు. సొంత కార్లు 2 కార్లు ఉన్నంత మాత్రాన అదేమైనా పెద్ద బిజినెస్ కింద లెక్కొస్తాయేంటి? వాడు చూస్తే ఇంకొక రెస్టారెంట్లో వంటలు వండుతున్నాడు, నేను చెఫ్ని అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక రవి అయితే చెఫ్ అయితే ఏముంది, వంటలు చేయడమే కదా. నీతో పాటు నీ భార్యని కూడా ఇప్పుడు అదే రెస్టారెంట్లో పనిచేసేలా చేసుకున్నావు. ఇది పరువు తక్కువ కాదా ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు మనోజ్ అయితే. నాకు పరువు తక్కువ ఏమీ కాదు, కష్టపడి బ్రతకడంలో తప్పేమీ లేదు. నీతి నిజాయితీగా ఏ పని చేసినా తప్పు లేదు. ఎదుటి వాళ్ళ సొమ్ముకి ఆశపడి ఇంకొకరి సొమ్ముతో బిజినెస్ పెట్టుకుంటే అందులో కష్టం అనేది తెలీదు. ఆ రూపాయికి విలువ కూడా రాదు. ఒకరి కింద జీవితం అంతా బ్రతకాల్సిందే. అది నాకు ఇష్టం లేదు అంటూ రవి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శృతి కూడా మీనా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఈలోగా రోహిణి అసలు ఎందుకలా రవి మాట్లాడాడు, అయినా మనోజ్ మాట్లాడిన మాటల్లో తప్పేముంది? ఎప్పటికైనా నువ్వు తీసుకోవాల్సిన ఆస్తే కదా. ఇప్పుడు మీరు రెస్టారెంట్ పెట్టుకోవడంలో తప్పుందని నాకైతే అనిపించడం లేదు అని చెప్పనేసరికి నువ్వు కూడా మీ ఆయనలాగే తయారవ్వావు. అవునులే, నువ్వు కూడా ఈ ఇంటి డబ్బు మింగావు కదా, అందుకనే ఎవరైనా ఇస్తే మింగేయాలని అనుకుంటున్నావు అని చెప్పేసి మీనా అంటూ ఉంటుంది. ఇక నువ్వు మళ్ళీ బాలులాగే మమ్మల్ని అంటున్నావు అని చెప్పేసి రోహిణి కోపంగా వెళ్ళిపోతుంది. అవును, ఇప్పుడు రవి డబ్బు తీసుకుంటే తప్పేముంది అని చెప్పేసి శృతి అంటూ ఉంటుంది. అది కాదు శృతి, రవి డబ్బు తీసుకుంటే మీ అమ్మ వాళ్ళ కింద రవి ఇక ఎప్పటికీ తలదించుకునే బ్రతకాలి. మీ అమ్మ సంగతి నీకు తెలుసు కదా. ఎప్పుడు చెక్ బుక్ మీ అమ్మ ఇక అక్కడ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని తిరుగుతూ ఉంటుంది. నేనే డబ్బు ఇచ్చాను, మేము డబ్బులు ఇవ్వడం వల్లే ఈరోజు మా అల్లుడి స్థాయిలో ఉన్నాడని చెప్పేసి ప్రతిసారి వచ్చిన వాళ్ళందరికీ చెప్తూ మావయ్య పరువు తీయడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు అసలే మావయ్య గారు పరువు తీయడమే పనిగా పెట్టుకుంటారు కదా అని చెప్పేసి అంటూ నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ శృతి వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. అయితే శృతి కూడా కాస్త నొచ్చుకుందని అర్థమవుతుంది మీనాకి. కానీ శృతి ఎంత నొచ్చుకున్నా ఆ తర్వాత అర్థం చేసుకుంటుందని మీనాకి బాగా తెలుసు. మీనా ముందు ఆలోచించకపోయినా తర్వాత ఆలోచించే మనస్తత్వం శృతికి ఉందని ఇక మనసుకి సరిపెట్టుకుంటుంది. ఇంక ఇక్కడ చూస్తే పెళ్లి విషయాలైతే దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. సుందరి పెళ్లికి సంబంధించిన షాపింగు, ఖర్చు ఇదంతా కూడా ఒకదాని వెంట ఒకటి అయిపోతూ ఉంటాయి. కిషోర్ కూడా అక్కడ తన మేనమామతో కలిసి అన్ని పనులు చకచకా చేసుకుంటూ ఉంటారు. పెళ్లి పనులు దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. ఇక శుభలేఖలు కూడా ముద్ర అయితే అయిపోతాయి. ఒరే బాలు, శుభలేఖలు అయితే రెడీ అయిపోతున్నాయిరా, రేపు ఎల్లుండో శుభలేఖలు వచ్చేస్తాయంట, శుభలేఖలు తీసుకుని గుడికి అయితే వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉండగానే ఏంటి మామ, నువ్వు అత్త వెళ్ళి రండి, గుడికి వెళ్ళి శుభలేఖలు దేవుడి దగ్గర పెట్టి రండి, వాళ్ళు కూడా వస్తారంట. వాళ్ళు కూడా అతను వాళ్ళ మేనమామని తీసుకుని గుడికైతే వస్తాడంట. ఎక్కువగా పాపం మేనమామే చూసుకుంటున్నాడు, అతను చాలా మంచివాడ్రా, అతన్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ రోజుల్లో
అయిన వాళ్ళు ఎవర్రా ఒకరినొకరు పట్టించుకునేవాళ్ళు. తోడబుట్టిన వాళ్ళు కూడా డబ్బు ఉంటేనే పలకరించుకుంటున్నారు. లేకపోతే ఆ బంధాలకు విలువే లేకుండా పోయింది. అలాంటిది మేనల్లుడి కోసం తను ఎంతో చేస్తున్నాడు. పైగా అక్క బావ కూడా ఉండనే ఉన్నారు. అయినా కూడా మేనల్లుడి సంతోషం కోసం తను ఒక మెట్టు దిగి వచ్చి వీళ్ళిద్దరిని కలపాలని ప్రయత్నించడమే కాదు, ఇక పెళ్లికి కావాల్సిన అన్ని ఖర్చులు కూడా అతనే పెట్టుకుంటున్నాడు. అతని భార్య కూడా కిషోర్ని చాలా ప్రేమగా చూస్తుందంట అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక రంగారావు అయితే అర్థమైంది మావ, అతని మంచితనం నీ మాటల్లో తెలుస్తుంది. సరేలే మేం వెళుతున్నాం, గుడికైతే వెళ్ళాలిరా బాలు, మీరే వెళ్ళాలి. నువ్వు మీనా మీ చేతులతో ఇస్తేనే ఇక సుందరి పెళ్లి సంతోషంగా జరుగుతుంది. వాళ్ళ జీవితం అంతా సంతోషంగా ఉంటారు. మీనా గుడిలో ఎంతో మందికి తాళిబొట్టులు ఇచ్చిందని తెలుసు. మీనా చేతుల మీదుగా జరిగిన పెళ్ళిళ్ళు ఎంతో మంది బాగున్నారని ఎప్పటికప్పుడు గుడిలో పంతులు గారు చెప్తారని మీ అత్త నాతో చెప్తూ ఉంటుందిరా. మీ అత్త అప్పుడప్పుడు ఇలాంటి మంచి పనులు అయితే చేస్తూ ఉంటుందిరే. సరేలే మామ, శుభలేఖలు వచ్చాక ఒక ఫోన్ చేస్తే నేను మీనా గుడికి అయితే తీసుకువెళ్ళి ఇస్తాంలే అని చెప్పేసి బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత అసలు ఎవరా మేనమామ? ఆ మేనమామ గొంతు చూస్తే ఎక్కడో విన్నట్టు ఉంది. వీళ్ళు చూస్తే మేనమామ గురించి చాలా బాగా చెప్తున్నారు. అతను ఎవరో చూడాలి. అవునులే గుడికి వస్తాడంట కదండి, అక్కడ చూద్దాంలే. అంత తెలిసిన గొంతు ఎవరిదో నాకు ఆశ్చర్యంగానే ఉంది. అసలు ఆ మనిషి ఎవరో నేను కూడా చూడాలి అనుకుంటున్నాను అని చెప్పేసి మీనా అంటూ ఉంటుంది. సరే మీనా పద వెళదామని చెప్పేసి ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ప్రభావతి అయితే కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది అప్పటికే మీనా కోసం. ఏంటే తిరగడాలు అయ్యాయా? నీకు పువ్వులు అమ్ముకోవడాలు, పూలు డెకరేషన్లు చేసుకోవడాలు ఇవే సరిపోతున్నాయి. ఇంక నువ్వెప్పుడు మమ్మల్ని పట్టించుకుంటావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈలోగానే మీనాకి ఒక పెద్ద ఆర్డర్ అయితే రావడం జరుగుతుంది. ఆ ఆర్డర్ని అక్కడ ఇక కావాలనే చింతామణి ఇప్పిస్తుంది. చింతామణి చేతిలో మోసపోతుంది మీనా. అయితే డాక్యుమెంట్స్లో సంతకం చేసి ఆ విషయాన్ని తెలుసుకున్న ప్రభావతి మీనా ఈ దెబ్బతో ఆ డెకరేషన్ పని మానేస్తుందని సంబరపడుతుంది ఉంటుంది. చివరకు చింతామణి చేసిన కుట్ర మీనాకి తెలియడం, మీనా బాలుతో ఈ విషయాన్ని చెప్పడంతో చింతామణికి బాలు గట్టిగానే బుద్ధి చెప్తాడు. ఇక ఆ పూల డెకరేషన్ విషయంలో ఎట్టి పరిస్థితిలోని కూడా ఆర్డర్స్ పోకుండా మీనాని మరింతగా ఇక ఆ ఫీల్డ్లో ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ చింతామణిని అందరూ అసహించుకునే పరిస్థితి బాలు క్రియేట్ చేస్తాడు. ఎందుకంటే చింతామణి తప్పు చేస్తుంది, డెకరేషన్ చేసుకోవడంలో తప్పు లేదు, కానీ చింతామణి తన పనిని వదిలేసుకుని మీనాని ఆ ఫీల్డ్లోకి రాకుండా మొత్తం అంతా తనే దక్కించుకోవాలనే దురాశతో ఉంది. కాబట్టే ఇక అక్కడ బాలు అయితే గట్టిగానే బుద్ధి చెప్తాడు చింతామణికి. నలుగురిని తీసుకొచ్చి డెకరేషన్స్ చేసే ఫంక్షన్ హాల్స్ నుంచి డెకరేషన్స్ ఆర్డర్స్ ఇచ్చే మేనేజర్స్ని తీసుకొచ్చి గట్టిగా బుద్ధి చెప్పించి మరోసారి మీకు ఎలాంటి డెకరేషన్స్ ఇవ్వాలి అనుకోవడం లేదు, ఒకరి భవిష్యత్తుని నాశనం చేయాలని ప్రయత్నించే మీరు ఈ డెకరేషన్స్లో ఉండకూడదు అని చెప్పేసి అంటూ అక్కడి నుంచి ఇక వాళ్ళైతే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత చింతామణికి బాలు అయితే చెప్తూ ఉంటాడు, ఈ రోజుల్లో ఒక వ్యాపారాన్ని 10 మంది చేస్తూ ఎవరికి వచ్చిన డబ్బుని వాళ్ళు కాపాడుకుంటున్నారు, కానీ ఇక్కడ మీరు మాత్రం మీరొక్కరే దీన్నంతా తీసుకోవాలని, ఈ ఆర్డర్స్ అన్నీ మీకు మాత్రమే రావాలి, ఇంకొకరి ఫీల్డ్లోకి రాకూడదని, ఎవరొచ్చినా వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయాలి అనుకునే మీ ఆలోచన నాకు నచ్చలేదు. మేము ఒకరి జోలికి వెళ్ళాం, మా కష్టాన్ని మేము పడి మా కష్టంతోనే మేము బ్రతుకుతాము. మేము ఎవరి జోలికి ఎప్పుడు వెళ్ళం, కానీ మా జోలికి వస్తే మాత్రం ఈ బాలు ఎప్పుడు వదిలిపెట్టడు. అందుకే మీకు సరైన శిక్ష వేయించాను. మరొకసారి మీనా జోలికి వస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను అని చెప్పేసి ఆర్డర్ విషయంలో మీనాని మోసం చేసిన చింతామణికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు బాలు. అయితే అలా చింతామణికి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది ఆర్డర్ విషయంలో. ఇంకా ఇక్కడ చూస్తే గుడికి వెళ్ళాలని చెప్పేసి ఆల్రెడీ రంగారావు చెప్తాడు కదా, రంగారావు ఫోన్ చేస్తాడు, శుభలేఖలు వచ్చారా, ఇక నువ్వు మీనా గుడికి అయితే వెళ్ళాలి, శుభలేఖలు తీసుకుని వెళ్ళి గుడిలో పూజారి గారి చేతిలో పెట్టి అర్చన చేయించుకు వస్తే బాగుంటుందంటే, సరే మీనాని ఫోన్ చేయమంటాను అని చెప్పేసి, మీనా గుడిలో పంతులు గారికి ఫోన్ చేస్తావా, సరే ఆయన ఖాళీగానే ఉంటారు, నేను వెళ్తే పూజ చేస్తారులేండి, పదండి వెళదామని చెప్పి అంటూ ఉండగానే, సరే అయితే వాళ్ళకి ఫోన్ చేస్తాను రా, అబ్బాయి మేనమామని అబ్బాయిని రమ్మని చెప్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు రంగారావు. సరే మామ రమ్మని చెప్పు అని చెప్పేసి ఇక వాళ్ళు గుడికి అయితే బయలుదేరుతారు. అలా గుడికి శుభలేఖలు ఇవ్వడానికి
గుడిలో దేవుడి దగ్గర పెట్టి పూజ చేయించుకోవడానికి గుడికి వెళ్తారు. అలా గుడికి వెళ్ళేసరికి ఇక్కడ పూజ చేయించడానికి మీనా వాళ్ళైతే అక్కడ పంతులు గారికి చెప్తూ ఉంటారు. ఈ లోకాన్ని ఊహించని విధంగా అక్కడికి మాణిక్యం మేనల్లుడు కిషోర్ ఇద్దరు వస్తారు. ఒక్కసారే బాలు మాణిక్యాన్ని చూస్తాడు. నేనంటూనే ఉన్నానా, ఎక్కడో విన్నాం ఆ గొంతు అంటే మనం మా మనిషి ఎవరో మర్చిపోయాం. ఆ గొంతు అసలు మనకి తెలియని గొంత, మనం విన్నాం కదా, పదే పదే ఆ గొంతు వినిపిస్తూనే ఉంది. మన చెవుల్లో మారుమ్రోగే గొంతుని మనం ఎలా గుర్తుపట్టలేకపోయాం మీనా? కిషోర్ తనెవరు? తనే మా మావయ్య, మీ మావయ్య. అదేంటి, తను మలేషియాలో కదా ఉంటాడు అని చెప్పి అంటూ ఉండగానే, ఏంటి మావయ్య మలేషియా ఎప్పుడు వెళ్ళావు? నేను మలేషియా వెళ్ళలేదురా. ఇదంతా ఎందుకు, వెళ్ళిపోదాం పదా. హలో, నువ్వు ఇప్పుడు దొరికింది బాలుకి. ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోయావనుకో నిన్ను 4 తన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్లాల్సి వస్తుంది. ఏంటండి మా మావయ్యని బెదిరిస్తున్నారేంటి? మా మావయ్య చాలా మంచివాడు. మా మావయ్య ఎవరి జోలికి వెళ్ళడు. మా మావయ్య పనేదో తను చూసుకుంటాడు. మా మావయ్యకి ఒక మటన్ షాప్ కూడా ఉంది. అక్కడే ఉంటూ అందరినీ మంచిగా ఆకట్టుకుంటూ ఎంతోమంది కస్టమర్స్ని సొంతం చేసుకున్నాడు. అవునా మేక మామ, నీకు నిజంగానే మటన్ షాప్ కూడా ఉందేంటి? అసలు ఏం మాట్లాడుతున్నారో మీరు అర్థం కావడం లేదు. ఏం లేదులేరా, పద వెళ్ళిపోదాం. నువ్వుండు మామ, ఏంటి ఆయన నీ గురించి ఏదేదో మాట్లాడుతున్నాడు? ఏదేదో మాట్లాడడం కాదురా పెళ్లి కొడుక, వీడు మా ఇంటికి వచ్చి మలేషియా వాడినని మా పార్లర్ అమ్మ మేనమామనని చెప్పి మమ్మల్ని మోసం చేశాడు. అయ్యో లేదు బాబు, నేను మోసం చేయలేదు. మీ రోహిణియే నా చేత ఇలా నాటకం ఆడించింది. నేను మటన్ కొట్టుకునే మాణిక్యాన్ని మాత్రమే, వీడికి మేనమామని. నాది కూడా ఈ ఊరే, కాకపోతే నాకు నాటకాల పిచ్చి. నాటకం వేయించడానికి ఒక అవకాశం ఇస్తానని ఒక పాత్ర ఉంది రమ్మని చెప్పి, అది కూడా పెద్ద అవకాశం అని చెప్పేసి నన్ను తీసుకొచ్చి మలేషియా మాణిక్యంగా పరిచయం చేశారు. మొదట్లో నాకు అర్థం కాలేదు. అది నిజంగానే ఒకవేళ మీరందరూ కూడా నటించేవాళ్లే, అది త్రివిక్రమ్ గారి మూవీయే అనుకున్నాను. ఆ తర్వాత అర్థమైంది మీరందరూ నిజమైన క్యారెక్టర్లని, నేను మాత్రమే నటించడానికి వచ్చానని. ఆ తర్వాత ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి నేను మాట్లాడాను. కానీ ఆ అమ్మాయి నా కాళ్ళు చేతులు పట్టుకొని బ్రతిమలాడి తన కాపురం నాశనం అయిపోతుందని చెప్పేసి అప్పుడప్పుడు నన్ను తీసుకొచ్చి మీ ఇంట్లో తన మేనమామగా పరిచయం చేసేది. తప్పనిసరి పరిస్థితిలో అలా నాటకం ఆడాల్సి వచ్చింది, అంతే తప్ప నేను ఎవరిని మోసం చేయలేదు బాబు అని చెప్పేసి అనేసరికి, ఎందుకు మావయ్య ఇలాంటి పనులు? అయినా చూసావా, ఇప్పుడు నిన్ను వాళ్ళు తప్పుగా అపార్థం చేసుకున్నారు. నన్ను క్షమించు బాబు, నేను కావాలని చేయలేదు. ఆ అమ్మాయి కాపురం గురించి అని చెప్పిందని, ఒక ఆడపిల్ల భవిష్యత్తు అని చెప్తే తప్పనిసరి పరిస్థితిలో మీ ముందుకు వచ్చి అబద్ధం ఆడాల్సి వచ్చింది అని చెప్పేసి మాణిక్యం అయితే నిజాన్ని ఒప్పేసుకుంటాడు గుడిలో. అయితే అలా మాణిక్యం ఎప్పుడైతే నిజాన్ని ఒప్పుకుంటాడో, సరే నువ్వు ఇక్కడ నీతిగా నిజాయితీగా నిజం ఒప్పుకున్నావు. రేపొద్దున పెళ్లిలో కిషోర్ మేనమామగా కనిపించేది నువ్వే. నా వాళ్ళందరూ ఆ పెళ్లిలో ఉంటారు. ఇప్పుడు ముందే నువ్వు ఈ నిజాన్ని కనుక మా ఇంటికి వచ్చి చెప్తే పెళ్లిలో ఎలాంటి గొడవ జరగదు. లేకపోతే పెళ్లిలో పెద్ద రచ్చ జరుగుతుంది. సుందరి కిషోర్ల పెళ్లి అక్కడ ఆగిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంటికొచ్చి నిజం చెప్తావా, వీళ్ళ పెళ్లి ఆగిపోయినా పర్వాలేదనుకుంటావా? నీ ఇష్టం అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు. లేదు బాబు, నిజం చెప్పేస్తాను. ఎందుకంటే ఇంకా అసలైన వాడివి నువ్వే నిజం తెలుసుకున్నావంటే నీ ఇంట్లో నిజం బయటపడకుండా ఉండదని నాకు తెలుసు. నీకు ఇంతకాలం వాళ్ళు భయపడి నిజాన్ని తెలియకుండా దాచారు. చాలా తెలివిగా ఆ అమ్మాయి ఈ నిజం బయటపడకుండా మేనేజ్ చేసుకుంది. కానీ ఇప్పుడైతే ఆ అమ్మాయి టైం బ్యాడ్ అనుకుంటా, నిజం బయటపడిపోయింది. నేను వచ్చి నిజాన్ని అయితే బయట పెట్టేస్తాను మీ ఫ్యామిలీ ముందు. వీళ్ళ పెళ్లిలో ఎలాంటి డిస్టర్బెన్స్ రాకూడదు. వీడు సంతోషంగా ఉండాలి. వీడిని చిన్నప్పటి నుంచి నా చేతులతోనే పెంచాను. అందుకే పెళ్లి కూడా నేనే చేయాలని చెప్పి వీడు పారిపోయాడని తెలిసిన తర్వాత కూడా వీడి కోసం ఎంతో బాధపడ్డాను. వీడి పెళ్ళి నాకు నచ్చినట్టుగా వీడికి సంతోషంగా ఉండేలా జరగాలి తప్ప వీడి పెళ్ళి ఆగిపోవడానికి నేనే కారణం కాకూడదు అని చెప్పేసి మాణిక్యం అయితే బాలు వెంట బయలుదేరతాడు. అమ్మావతి, నాన్న అందరూ కిందికి రండని గట్టిగా అరుస్తూ ఉంటాడు బాలు. అయితే అందరూ కిందికి వస్తారు. ఈలోగా ప్రభావతి మాణిక్యాన్ని చూసి, ఏంటి మీరా?
మలేషియా నుంచి వచ్చారా? ఆస్తుల గురించి ఏమైనా తెలిసిందా? ఇక మా రోహిణికి ఆస్తి డాక్యుమెంట్స్ ఏమైనా తీసుకొచ్చారా? వాళ్ళ నాన్న ఎక్కడైనా ఆస్తులు మా రోహిణి పేరు మీద రాశారా అని చెప్పేసి అంటూ చాలా ఆశగా అడుగుతుంది. మా అమ్మావతి చాలా ఆశపడుతుంది. ఏంటి మటన్ కొట్టు మాణిక్యం గారు, ఏంట్రా మళ్ళీ మొదలు పెట్టావా? ఆయన వచ్చి రాగానే ఎందుకురా ఆయన్ని ఇబ్బంది పెడతావు? ఆయన కాసేపు ప్రశాంతంగా కూర్చొనివ్వు. నేను ఇబ్బంది పెట్టలేదు, నువ్వే ఆస్తి అంతస్తు డాక్యుమెంట్స్ అంటూ తెగ ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. అయితే ఈలోగా రోహిణి వస్తుంది. షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఇక బాలు తీసుకొచ్చాడని అనేసరికి ఇక రోహిణికి పెద్ద షాక్ ఎదురవుతుంది. ఏంటి కూర్చోకుండా అలా ఉండిపోయారేంటి? కూర్చోండి అని చెప్పి సత్యం అంటూ ఉంటాడు. నన్ను క్షమించండి సత్యం గారు, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఏంటి బాబు నువ్వు మమ్మల్ని క్షమాపణ అడగడం ఏంటి? ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు అని చెప్పి సత్యం అంటూ ఉంటాడు. నేను అసలు రోహిణి మేనమామనే కాదు. రోహిణికి నాకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం రోహిణి నాటకం ఆడమంటే ఈ ఇంటికి వచ్చి రోహిణి మేనమామగా నాటకం ఆడాను. నాది మలేషియా కాదు, నాది ఈ ఊరే. నేను మటన్ కొట్టు మాణిక్యాన్ని. ఈ ఊర్లో నాకు చాలా పెద్ద పేరుంది. కాకపోతే నాకున్న నాటకాల పిచ్చిని అడ్డు పెట్టుకుని ఇదిగో ఈ రోహిణి అలాగే ఈమె ఫ్రెండ్ విద్య ఇద్దరూ కలిసి నన్ను ఇలా ఇక్కడికి తీసుకొచ్చి నాటకం ఆడమని చెప్పారు. ఆ తర్వాత నిజం తెలుసుకున్న నేను ఆమెకు ఎన్నోసార్లు హెచ్చరించాను. నువ్వు అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నావు ఆ కుటుంబాన్ని. రేపన్న రోజు నిజం బయటపడితే నీ పరిస్థితి ఏమవుతుందో నీకు తెలియడం లేదని చెప్తే ఇప్పుడు ప్రజెంట్ నన్ను కాపాడమని చెప్పి ఆ అమ్మాయి బ్రతిమలాడింది. ఆడపిల్ల భవిష్యత్తుతో ఆటలాడుకోకూడదని చెప్పేసి ఆ నాటకాన్ని ప్రతిసారి కంటిన్యూ చేస్తూ వచ్చాను. నన్ను క్షమించండి సత్యం గారు. నా మేనల్లుడు కిషోర్కి సుందరికి పెళ్లి జరగబోతుంది. బాలు ఇప్పుడు నన్ను చూశాడు కాబట్టి నిజం బయటపడిపోయింది. ఇంకా ఆ పెళ్లిలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని ముందుగానే మీకు నిజం చెప్పాలని వచ్చాను. నాది ఏ తప్పు లేదు. కేవలం రోహిణి నాటకం ఆడమంటేనే ఆడాను తప్ప ఇందులో నాకు ఎలాంటి స్వార్థము లేదు. కనీసం నాకు ₹1 కూడా డబ్బు రాలేదు. నేను ఈ అమ్మాయిని చూసి డబ్బు కూడా తీసుకోలేదు అని చెప్పేసి అక్కడి నుంచి నన్ను క్షమించండి, ఈ పెళ్లి విషయంలో మాత్రం నేను తప్పు చేశానని ఈ పెళ్లిని ఆపొద్దు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు క్షమాపణ అడిగి. ఇక మాణిక్యం అయితే ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతుంది. ఇక గబగబా ఇప్పుడు తన మావయ్య కాళ్ళ మీద పడితేనే తన మావయ్య అయితేనే క్షమిస్తాడని చెప్పేసి రోహిణి అక్కడి ఉన్న సత్యం కాళ్ళ మీద పడిపోతుంది. మావయ్య గారు నన్ను క్షమించండి మావయ్య గారు, నేను చేసింది తప్పనిసరి పరిస్థితిలో తప్పు చేశాను. ఆస్తి లేదు అంటే అత్తయ్యకి మనిషిలా కనిపించము. నేను పెళ్లి కాకముందు ఒకసారి ఈ ఇంటికి వచ్చాను. ఆ రోజు మీనాని చూసి పని మనిషి అనుకున్నాను. కానీ మీనా ఇంటి కోడలని, మీనాకి ఎలాంటి ఆస్తి లేనందువల్లే మీనాని తక్కువ చేసి చూస్తుంది ఈవిడని చెప్పి తెలుసుకున్న తర్వాతే నేను అప్పటి నుంచి మలేషియా అమ్మాయినని, నాకు కోట్ల ఆస్తి ఉందని చెప్పి అత్తయ్యకి అబద్ధం చెప్పి ఈ ఇంట్లో అడుగు పెట్టాను కోడలుగా. ఆ అబద్ధాన్ని కంటిన్యూ చేయడం కోసం ఇలా ఇన్ని మోసాలు చేయాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. దీనికి కారణం అత్తయ్య అలాగే నా భర్త మనోజే అని చెప్పేసి వాళ్ళకున్న డబ్బు పిచ్చి కారణంగానే నేను ఇదంతా చేయాల్సి వచ్చింది అని చెప్పేసి అనేసరికి ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతుంది. చూసారా ఇది దొరికిపోయేసరికి నా మీద మనోజ్ మీద తోసేస్తుంది. తప్పుల మీద తప్పులు చేసి ఆస్తులు లేకపోయినా ఆస్తులు ఉన్నాయని చెప్పి నన్ను మనోజ్ని నమ్మించింది. వాడు కోటీశ్వరుడు అవుతాడు కదా, వాడి జాతకం గొప్పదని చెప్పి మురిసిపోతూ ఇలాంటి ఆడదాన్ని తీసుకొచ్చి ఇంటి కోడలుగా చేసుకున్నాను. ఇలాంటి ఆడది ఇంట్లో ఉండకూడదు, నా కంటికి కనిపించకూడదు అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది. మావయ్య గారు నన్ను క్షమించండి మావయ్య గారు. లేదమ్మా, నువ్వు చాలా తప్పులు చేసావు. ఆస్తి లేదు, నేను మనోజ్ని ఇష్టపడ్డానని నా దగ్గరికి వచ్చి ఒక్క మాట చెప్పుంటే ప్రభావతి విషయం పక్కన పెట్టి నేను నీకు మనోజ్కి పెళ్లి చేసేవాడిని. కానీ నువ్వు నన్ను, ఈ కుటుంబాన్ని, అందరినీ మోసం చేసావు. ఎన్నోసార్లు మీనా విషయంలో నువ్వు తక్కువ చేసి మాట్లాడావు మీ అత్తయ్యతో పాటు. నీకు ఆస్తి అంతస్తులు లేవు, నువ్వు చేసిన తప్పులు బయటపడతాయన్న భయం కూడా లేదు. తప్పు మీద తప్పులు చేస్తూ మమ్మల్ని మోసాలు చేస్తూ చివరకు లేని తండ్రిని సృష్టించి తండ్రి చనిపోయాడని చెప్పి చాలా పెద్ద డ్రామాని క్రియేట్ చేసి ఈ కథని చాలా తెలివిగా ముగించావు. కానీ బాలు ఎప్పుడూ ఊరుకోడు. నిజాన్ని ఎప్పటికైనా బాలు బయట పెడతాడన్న విషయం తెలుసు కూడా బాలు ముందే కుప్పగంతలేసి దొరికిపోయావు. నేను క్షమిస్తాను చిన్న చిన్న తప్పుల్ని, అంతేకాని ఇలా మోసాలు చేసి జీవితం అంతా ఒక మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో మోసం చేస్తూ అందరి జీవితాలతో ఆడుకునే నీలాంటి అమ్మాయిని
అమ్మాయిని నేను క్షమించలేను. ఇక మీ అత్తయ్యకు, నీకు, మనోజ్‌కే వదిలేస్తున్నాను. మీ ముగ్గురు ఏ నిర్ణయం తీసుకుంటారో నాకు తెలీదు. నా విషయంలో మాత్రం నువ్వు నన్ను బ్రతిమలాడొద్దు అని చెప్పేస్తాడు ఇక సత్యమైతే. అలా రోహిణికి చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. రోహిణి గొప్పింటి అమ్మాయి కాదు, లేనింటి అమ్మాయి. ఆస్తిపాస్తులు ఏమీ లేవు. పైగా నాటకాలాడి ఆ ఇంటి కోడలుగా అడుగుపెట్టిందన్న విషయం తెలుసుకున్న ప్రభావతికి, మనోజ్‌కి ఇద్దరికీ కూడా చాలా పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. ఇద్దరూ కూడా రోహిణి చేసిన మోసాన్ని దిగమింగుకోలేక రోహిణిని ఇంట్లోంచి వెళ్ళిపోమని ఖచ్చితంగా చెప్పేస్తారు. అలా రోహిణికి ఊహించని షాక్ అయితే ఎదురవబోతుంది. ప్రభావతికి చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. రోహిణి నిజస్వరూపం అయితే బయటపడిపోబోతుంది. మరి రోహిణి నిజస్వరూపం బయటపడాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.